సార్ మరొక విషయం, బడ్జెట్ కేటాయింపు విషయంలో రేవంత్, కేటీఆర్ గారు, కిషన్ రెడ్డి గారు నిన్న పెద్ద ఎత్తున వైరల్ అయిన వాయిస్లు వాళ్ళవి ఒకరికొకరు నిప్పులు చిరుక్కుంటున్నారు. ఆ బయటలు విందాం సార్. ప్లే చేయండి. రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు. తలపెట్టి తెలంగాణ సాధించడమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టినమని అబద్ధాలు చెప్పలే. రెండవది, 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని, ఓ ఈశాన్ రెడ్డిని, ఓ యాదయ్యను మేము బలి కొనలే. మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు. కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు. అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు, ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించారు. తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు, నేను ప్రతిపక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు గారు, సభాపక్ష నాయకుడిగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడు అవసరమైతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గానికి ఒక ప్రతిపాదన పెడుతున్నా సార్. ముఖ్యమంత్రి గారి మధ్య 2-3 సార్లు అన్నారు, నేను కూడా అదే ఉటంకిస్తున్నాను తప్ప కొత్తదేం చెప్తలేను సార్. ఇలా మా మంత్రుల కమిట్మెంటు, మా ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది సార్, చాలా గొప్పగా అనిపిస్తున్నది. అందుకే దయచేసి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్. మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం. కేంద్రంతో కొట్లాడదాం. మొత్తం మంత్రివర్గం మంచిగా జంతర్ మంతర్లో కూర్చోండి. ఎమ్మెల్యేలు అందరం వస్తాం, ఎంపీలు అందరం వస్తాం, అందరం పోయి కూర్చుందాం. 35% ఓట్లు వచ్చినందుకు మా మీద కక్ష కట్టి టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఈరోజు చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి కలిసి ఉద్యమం చేద్దామని ఇద్దరము అని ఢిల్లీ పిలిపివ్వడం దీనికి అర్థమవుతుంది. ఎందుకు అమరావతికి మేము డబ్బులు ఇస్తే ఎందుకు ఇంత కలుపుమంటాన్ని అడుగుతాను. రేవంత్ రెడ్డి గారికి రేపు బడ్జెట్ పెట్టబోతున్నారు 25వ తేదీ. ఆ 33 జిల్లాల పేర్లు తీసుకొని 33 జిల్లాలకు ప్రత్యేకంగా ప్రాజెక్టులు ఇస్తాడా చెప్పాలి. 33 జిల్లాలు ఉన్నాయి కదా, 33 జిల్లాలకు 33 రకాల విడివిడి ప్రాజెక్టులు, స్పెషల్ ప్రాజెక్టులు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక రాష్ట్రాలకు సంబంధించి విడివిడి ప్రాజెక్టులు. అంటే ఇప్పుడు తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరిగింది అనేది వాదన. సో దానికి ఆర్థిక మంత్రి ఇచ్చిన వివరణ ఏంటంటే ప్రతి ఒక్కటి, అఫ్కోర్స్ ఆమె తెలంగాణ గురించి వివరణ కాదు, మల్లికార్జున ఖర్గే మాట్లాడినప్పుడు వివరణ ఇచ్చారు. సో ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ చూడండి, మీరు మినిస్ట్రీ డిపార్ట్మెంటల్ అలొకేషన్ చూడండి, అక్కడ ఉంటాయి. సో మా బడ్జెట్ స్పీచ్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరు అని ఆర్థిక మంత్రి వివరణ. ఐ టోటలీ అగ్రీ, అనుమానం లేదు. బడ్జెట్ స్పీచ్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరు. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా అన్నది మనం చూసాం కదా. సో తెలంగాణలో ఉన్న 33 జిల్లాల పేర్లు బడ్జెట్లో ఉండవు కదా. సో అందువల్ల ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. అది నేను డే 1 నుంచి కూడా చెప్తున్నాను, బడ్జెట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇదే మాట చెప్తున్నాను. అందువల్ల తెలంగాణ గుండుస్తున్న అన్నప్పుడల్లా అలా ఉండదు. బడ్జెట్ అనేది ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో మహారాష్ట్ర కూడా లేదు, ఉత్తరప్రదేశ్ లేదు, పంజాబ్ లేదు, రాజస్థాన్ లేదు, కర్ణాటక లేదు, ఇలా చాలా రాష్ట్రాల పేర్లు లేవు. రాష్ట్రాల పేర్లు అన్నీ ఉండాలని రూలే లేదు. అందుకని తెలంగాణకు జరిగితే అది చెప్పచ్చు కదా. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో లేదు, ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్లో ఉంటుంది, మినిస్ట్రీ డిపార్ట్మెంటల్ కమిటీ స్టేట్మెంట్లో ఉంటుంది అని చెప్పాను. లెట్ మోడీ గవర్నమెంట్ గివ్ ఎ వైట్ పేపర్, ఈ స్టేట్కు ఎంత దక్కింది బడ్జెట్ ద్వారా అని. అది పెద్ద పంచాయతీ ఉండదు కదా. నేను నిర్మలా సీతారామన్ చెప్పినా, కిషన్ చెప్పినా టోటలీ అగ్రీ. ఎందుకంటే ప్రతి రాష్ట్రం పేరు ఉండదు. మీరు ఒక తెలంగాణే కాదు, అన్ని రాష్ట్రాలకు ఈ బడ్జెట్ ద్వారా ఏం లభించిందో అదే ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ చూసి మీరు ఇతరులను చూడవని చెప్తారు కదా. ప్రభుత్వం ఉన్నది ఎందుకు చూసి చెప్పచ్చు కదా. ఇంకా మా ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్లు ఇక్కడ ఉన్నది, మినిస్ట్రీ డిపార్ట్మెంటల్ కమిటీస్ డిపార్ట్మెంటల్ అలొకేషన్లు ఇక్కడ ఉంది. ఇంకో ప్రతి రాష్ట్రానికి ఈ బడ్జెట్లో ఇన్ని సుమారుగా ఇన్ని కోట్ల లాభం జరుగుతాయి. కొన్ని దేశ రక్షణ, విదేశాంగ శాఖ ఇలాంటి వాటికి పెట్టే ఖర్చు ఏ రాష్ట్రానికి సంబంధించింది కాదు. సో అని చెప్పి ఒక క్లియర్గా ఒక డాక్యుమెంట్ ఇక్కడ నుంచి బడ్జెట్లో అది కూడా ఇస్తే
పని అయిపోతే ఇప్పుడు శాఖల వారీగా ఎలాగైతే ఇచ్చారో రాష్ట్రాల వారీగా కూడా బెనిఫిట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి, సో వాట్ ఆర్ ది ఎలకేషన్స్, ఇది ఇస్తే ఈ విమర్శలు ప్రతి విమర్శలు తెలంగాణకు గుండుతున్నా కాదా అనేటువంటి చర్చ ఉండదు. ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు ఇచ్చారో లేదో తెలియదు, అదే ఇంకా క్లారిటీ లేదు. ఓకే, దాని కొరకు తెలంగాణ బాధపడుతుంది, అమరావతికి ఇస్తే తెలంగాణ ఎందుకు బాధపడుతుంది? ఆ మనకైతే అమరావతి ప్రారంభానికి కేసీఆర్ కూడా వెళ్ళాడు, తెలంగాణ ముఖ్యమంత్రి. అసలు వాస్తవంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున కంట్రిబ్యూషన్ కూడా ఇద్దామని అనుకున్నాడు, అది ఆయనే చెప్పాడు. మోడీ ఏమీ ప్రకటించకపోయే వరకు ప్రకటించలేకపోయాను, బాగుండదని, లేకపోతే ప్రకటిద్దామని వెళ్ళాను అని కూడా అన్నాడు. సో అందువల్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అమరావతి నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటారు? ఎందుకంటే రాజధాని కోల్పోయిన రాష్ట్రం అమరావతి ఆంధ్రప్రదేశ్కు రావాలి అన్నది ప్రతి తెలంగాణ బిడ్డ కూడా కోరుకుంటాడు, తప్పు కాదు కదా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పదే పదే చెప్పింది, మేము ఒక్క చుక్క నీరు కూడా ఇతర ప్రాంతాలు తీసుకోము, తెలంగాణకు న్యాయంగా వచ్చేది వదలం, తెలంగాణకు న్యాయంగా వచ్చేది వదలం, ఆంధ్రప్రదేశ్కు ఇవ్వకూడదని ఎక్కడ అనము అనే కదా తెలంగాణ ఉద్యమం అయితే చెప్పింది. సో అందువల్ల మనకు తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేటాయింపులు వ్యతిరేకించాలకూడదు కూడా, ఇంకెక్కువ ఇవ్వాలని అడగాలి. ఎందుకంటే రాష్ట్ర విభజన తెలంగాణ ప్రజలు కోరుకున్నారు, సీమాంధ్ర ప్రజలు కోరుకోలేదు. అందువల్ల ఖచ్చితంగా అక్కడ కోరుకోకుండా విభజన జరిగినప్పుడు వాళ్ళకి న్యాయం ఎక్కువ జరగాలి. సో కోరుకున్నప్పుడు విభజన జరిగినప్పుడు కొన్ని అనుభవిస్తాం, మన రాష్ట్రం వచ్చింది కదా పోనీ మిగతా ఇది రాకపోయినా అని. సో అందువల్ల ఆ క్వశ్చన్ లేదు. ఇక దీక్ష ఢిల్లీలో చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అడిగింది కేటీఆర్ అన్నది ఒకటే. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, దీక్ష చేద్దాం, సభానాయకుడిగా నేను వస్తాను, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావాలి. ఇది రేవంత్ రెడ్డి డిసెంబర్ 3కు ముందు ఈ మాట మాట్లాడితే కేసీఆర్ వస్తేనే నేను వస్తా అంటే రాంగ్ అది. ఇక నువ్వు పిసిసి అధ్యక్షుని మాత్రమే ఆయన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఆయనకు నీకు నచ్చినా నచ్చకపోయినా, బీఆర్ఎస్ గుర్తించినా గుర్తించకపోయినా, రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రి నెంబర్ 1, ప్రతిపక్ష నేత నెంబర్ 2. ఎవరెంత హైట్ ఉన్నారని లెక్కలు పెట్టుకుంటాం మన దగ్గర. హైట్లు కాదు కదా డిసైడ్ చేసేది. రాజకీయంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి? రేవంత్ రెడ్డి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కె చంద్రశేఖరరావు, అంతే కదా. సో మరి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రావాలి అనడం తప్పేం లేదు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి ఇచ్చిన సూచన కరెక్ట్ అది. కేసీఆర్ కూడా రమ్మనండి, మొత్తం మంత్రివర్గం ఇది బ్రహ్మాండం, ఈవెన్ బీజేపీ కూడా రమ్మనండి, బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు కూడా రమ్మనండి, ఎంపీలను కూడా రమ్మనండి, వాళ్ళు వస్తారు రారు, అల్టిమేట్గా వాళ్ళు తెలంగాణ బిడ్డలే. మోడీ ప్రభుత్వం ఇవ్వకపోతే కిషన్ రెడ్డికి బాధ ఉంటుందా, బండి సంజయ్కి బాధ ఉంటుందా? అయితే వీళ్ళు అన్నట్టు వాళ్ళు అనలేరు, వాళ్ళు ఆ పార్టీలో ఉన్నారు కనుక ఏమనంటే అంతర్గతంగా మాట్లాడగలుగుతారు. వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కనుక తెలంగాణ న్యాయం జరగాలని కోరుకుంటారు. గుజరాత్కు పోవాలని కోరుకుంటారా వాళ్ళు? అందువల్ల బీజేపీ వాళ్ళకు కూడా ఆహ్వానించండి. అసెంబ్లీలో రిప్రజెంటేషన్ లేని రాజకీయ పార్టీని కూడా ఆహ్వానించండి. రాజకీయ పార్టీ అంటే ఎమ్మెల్యేలు ఉండాలన్న రూల్ లేదు. సో ఇన్వైట్ ఎవ్రీబడి, ఆల్ పార్టీస్తో వెళ్ళి మీరు ఢిల్లీలో జంతర్ మంతర్లో కూర్చోవాలి. దీనికి కేసీఆర్ ఎందుకు పోడు? మరి పోవాల్సిందే. అయిపోయిన కేటీఆర్ కూడా ఏమన్నారు, కేసీఆర్ రాడని అనలే, కానీ ఎక్కడో పత్రికల్లో చదివాను, దీనికి కేసీఆర్ అవసరం లేదు, మీకు మేము చాలు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు చాలు చాలదు కాదు, అక్కడ ప్రతిపక్ష ముఖ్యమంత్రి వెళ్ళాలి, మంత్రివర్గం వెళ్ళాలని కోరుకున్నప్పుడు ప్రతిపక్ష నేత వెళ్ళడా? సో ఇప్పుడు కేటీఆర్ కూడా ఏమన్నాడు, మా ఎమ్మెల్యేలంతా అన్నాడు, మీరు బయటలో చూడండి, మీరు ముఖ్యమంత్రి ప్రభుత్వము మంత్రివర్గం కూర్చోండి, మా ఎమ్మెల్యేలంతా మీకు చుట్టూ కూర్చుంటామన్నాడు. ఎమ్మెల్యేలో కేసీఆర్ ఉంటాడు కదా, గజ్వేల్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యేలు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల గజ్వేల్ ఎమ్మెల్యే లేడా? ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో లేడా? ఇప్పుడు వాళ్ళు కేటీఆర్ కూడా చెప్తున్నాడు, ఎమ్మెల్యేలు అంతా చుట్టూ కూర్చుంటాం సచ్చేదాకా ఉంటాం. అందులో గజ్వేల్ ఎమ్మెల్యే కూడా ఉంటాడు ఆటోమేటిక్గా. సో సిద్దిపేట ఎమ్మెల్యే, సిరిసిల్ల ఎమ్మెల్యే ఎందుకు ఉంటాడు? గజ్వేల్ ఎమ్మెల్యే కూడా ఉంటాడు మ్యాక్సిమం అయితే మధ్యలో ఉన్న. అందువల్ల గజ్వేల్ ఎమ్మెల్యేను కూడా ఇన్వైట్ చేయాలి, వస్తాననే కదా. ఇక పంచాయతీ ఎక్కడిది? ఇప్పుడు కేటీఆర్ మా ఎమ్మెల్యేలు అందరూ వస్తారంటారు, దట్ ఇంక్లూడ్ గజ్వేల్ ఎమ్మెల్యే. రేవంత్ రెడ్డి ఏమంటాడు, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రావాలి అంటారు, దట్ ఇంక్లూడ్ కేసీఆర్. ఇక పంచాయతీ ఎక్కడిది? అందువల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, కేసీఆర్ అందరూ వెళ్ళాలి. అందరూ వెళ్ళి జంతర్ మంతర్లో కూర్చున్నప్పుడు తెలంగాణకు న్యాయం జరుగుతుంది కదా. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేష్ గారు. ఇది